ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలు మండల స్థాయిలో ప్రారంభమయ్యాయి అని దీనిలో భాగంగా పెదవేగి మండలంలోని క్రీడాకారులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 6 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని ఎంఈఓ వి అరుణ్ కుమార్ తెలిపారు. రెండవ రోజు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో తదితర క్రీడల్లో పోటీలు నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. మండల స్థాయిలో గెలిచిన క్రీడాకారులను నియోజకవర్గ స్థాయిలో ఆడించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ ఎం శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు మల్లికార్జునరావు, గురుమూర్తి, రఫీ, రామకృష్ణ, పెదవేగి పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి అందరికీ కూడా నమస్కారం అండి. ఈ ఆడదాం ఆంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మరి పెదవేగి మండలంలో నిన్నటి నుంచి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యి ఈవెంట్స్ 5 ఈవెంట్స్ కూడా స్టార్ట్ అవడం జరిగింది. దీంట్లో నిన్న కొన్ని ఈవెంట్స్ చేయడం జరిగింది. ఈరోజు కబడ్డీలో మేల్ ఒక 6, అలాగే ఫిమేల్ ఒక 6 టీమ్స్ ఆడటం జరుగుతుంది. అట్లాగే క్రికెట్కి సంబంధించి మేల్ వచ్చేసరికేమో ఒక 6 టీంలు, అలాగే ఫిమేల్ వచ్చేసరికి ఒక 4 టీంలు, అలాగే బ్యాడ్మింటన్లో మేల్ ఫిమేల్ కూడా 6, అలాగే ఖోఖోలో మేల్ వచ్చేసరికి 4 టీంలు, అట్లాగే ఫిమేల్ వచ్చేసరికి ఒక 6 టీంలు, వాలీబాల్లో వచ్చేసరికి 6 టీంలు కూడా ఈరోజు చేయటం జరుగుతుంది మొత్తం అన్నీ కూడా. అయితే మరి డిఫరెంట్ విలేజెస్ నుంచి, అంటే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ ఈ ఏర్పాట్లు చేసినటువంటి గ్రామ సచివాలయం సంబంధించి మన కార్యదర్శి గారు ప్రసాద్ గారు, అలాగే పీఈటీలు, ముఖ్యంగా మా మండలం సంబంధించి పీఈటీలు, అలాగే ఈ ఏదైతే వెన్యూ మనం ఇచ్చామో ఈ వెన్యూలో ఉన్నటువంటి ఇక్కడ లోకల్ పీఈటీ గురుమూర్తి గారు, అలాగే వీళ్ళంతా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, మార్నింగ్ ఇది యాక్చువల్గా 9 o'clock స్టార్ట్ అయిపోతున్నాయి. 9 నుంచి ఈవినింగ్ 6 వరకు కూడా ప్రతిరోజు కూడా ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ఈ గేమ్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ ఏదైతే కనుక ఉద్దేశం అనుకుందో, అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులని, అంటే ఇందులో ఉన్నటువంటి టీమ్ని ఏదైతే కనుక తీసుకొచ్చి వాళ్ళు ప్రోత్సహించాలని చెప్పి అనుకుంటున్నారో, ఆ గవర్నమెంట్ ఏదైతే మాకు ఈ దిశానిర్దేశం చేస్తుందో వాటిని మేము పూర్తి స్థాయిలో ఉపయోగిస్తున్నాం వీటిలన్నింటినీ కూడా. అలాగే ఈ క్రీడాకారులందరినీ కూడా, మంచి మెడికల్ లాంటి క్రీడాకారులందరినీ కూడా మేము సెలెక్ట్ చేసి వీళ్ళందరినీ కూడా ఈ టీమ్స్